హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గుత్తి వంకాయ కర్రీని టేస్టీగా మసాలా గ్రేవీతో ఎలా చేసుకోవాలో ఏంటా ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ వీడియో చూసాక ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనకి రుచికి తగ్గట్టుగా ఒక 8 నుంచి 9 వరకు ఎండుమిర్చిని ఇలా వేసుకోవాలి. ఎండు కొబ్బరిని ఒక 10 చిన్న పీసెస్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటిని కొంచెం ఫ్రై చేసినట్టుగా ఫ్రై చేయాలి, వేయించుకోవాలి దోరగా. ఇలా దోరగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించిన పల్లీలను ఒక 1/2 కప్పు, అలాగే సన్నగా తరిమిన ఉల్లిపాయలను ఒక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే నానబెట్టిన చింతపండు కొంచెం. ఇలా వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని నేను ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. అండ్ పక్కన ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని పక్కన పెట్టుకొని మనం కడుక్కున్న వంకాయలన్నిటిని కూడా ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలండి. మనకి వంకాయల్ని 2 టైప్స్లో చేయొచ్చండి. ఇలా డైరెక్ట్గా వేయించవచ్చు, లేదంటే కాస్త వేయించి ఇలా స్టఫ్ని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం నల్లబడకుండా ఉండడానికి కట్ చేస్తున్నాం కదా, ఆ ప్రాసెస్ అయ్యేలోపు నల్లబడకుండా ఉండడం కోసం ఆ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని వంకాయని తీసుకొని ఇందులో బాగా స్టఫ్ చేసుకోవాలండి. సైడ్స్ అంతా కూడా లోపల మంచిగా స్టఫ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి వంకాయ తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం వంకాయని ఫ్రై చేసి హాఫ్ వరకు తర్వాత స్టఫ్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ కూడా స్టఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ అన్ని వంకాయలకు కూడా ఇలా స్టఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి 2 దాల్చిన చెక్కలు, అలాగే లవంగాలు ఉంటే వేసుకోండి, యాలకులు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కావాలంటే మీ దగ్గర బగారాకుంటే బగారా కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇలా చిట్పటలాగిన తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. వంకాయల్ని ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అటు నుంచి ఇటు నుంచి అటు బాగా కలుపుకోవాలి. చిన్నగా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదా, కొంచెం కుక్ అయ్యాయి. వీటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ కలిపెట్టుకుంటూ మీడియం టు సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి వంకాయల్ని. అడుగు అనేది అంటకుండా చూసుకోండి. ఇప్పుడు మరొక 10 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉడకబెట్టుకుంటూ చేశానండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇవి ఒక 50% వరకు బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పేస్ట్ కొంచెం స్టఫ్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొంతమంది వంకాయలు వేసేటప్పుడే కూడా వేస్తుంటారండి. అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం కుక్ అయ్యాక వేస్తే ఏంటంటే వంకాయలు అనేవి సపరేట్గా మంచిగా కుక్ అవుతాయి లోపలి వరకు. సో అందుకోసమే వంకాయలు అనేవి సగం కుక్ అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా వంకాయలు అనేవి బాగా కుక్ అవ్వాలండి. మనకి పైన
రంగు అనేది చేంజ్ అవ్వి కొంచెం ఇలా కుక్ అవ్వాలి. ఇలా ఆల్మోస్ట్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలోకి వాటర్ని పోసి ఇలా నీళ్ళు పోసుకోవాలి. మీరు చింతపండు కనుక మిక్సీ పట్టేటప్పుడు వేయలేదనుకోండి, చింతపండు వాటర్ని ఇప్పుడు వేయచ్చు. లేదు కనుక చింతపండు అప్పుడే వేసామంటే ఇక్కడ ఓన్లీ వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసి కలిపిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ కారం కూడా అన్నీ సరిపోయో లేదో చెక్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కూర అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. దీన్ని ఒకసారి అటు ఇటు కలిపి ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే కుక్ చేసుకుందాం. ఒకసారి ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ముక్క కూడా ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఇలా అంతా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకున్నామంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో, చాలా చాలా బాగుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.